అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం ప్రేమలో నిలిచియుండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు దేవుడు మనకిచ్చిన అనేక ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ప్రేమయందు నిలిచియుండుడి. ఈ మాట యోహాను సువార్తలో ద్రాక్షావల్లి గురించి వివరిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉండమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిలిచియుండుట అనేది స్థిరత్వానికి, నిలిచియుండుట అనేది అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది. ఎందులో ఆయన నమ్ముకున్న బిడ్డలు నిలిచి ఉండాలంటే ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలి. ప్రేమ చాలా గొప్ప విషయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎలా అంటే తన అద్వితీయ కుమారుని మనందరి కోసం ఆయన పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరినీ రక్షించటానికి ఆయన ప్రేమ చూపించారు. ఆయన ప్రేమను వర్ణించటం ఎవరి వలన కాదు. ఎందుకంటే తన ఒక్కగానొక్క కుమారుణ్ణే ఆయన పంపించినంత ప్రేమ. దేవుడు ఎంత ప్రేమ అంటే ఎంతో ప్రేమించాడు. ఆ ఎంత అనేది ఒకవేళ మనము లెక్కించాల్సి వస్తే తన కుమారుణ్ణి ఆయన ఏమైనా సామాన్యమైన కుమారుడా అంటే దేవునితో సమానంగా ఉండే అంత గొప్ప భాగ్యం. ఆయన దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన మన పట్ల ప్రేమ చూపించాడు. ఎంతగా ప్రేమ అంటే ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన ప్రేమ, ఆయన ఈ లోకానికి రావటానికి ఇష్టపడిన ప్రేమ. ఎవరి గురించి? నా గురించి. మన జీవితాలు ఏమి గొప్పవేమి కాదు, మన జీవితాలు ఏమి మంచివేమి కాదు, మనమేమి నీతిమంతులం కాదు. మనందరం అనీతిమంతులంగా, పాపముతో చచ్చిన వారంగా, అపరాధములతో చచ్చిన వారంగా, దుర్వస్థ స్థితిలో మనల్ని ఉంటుండగా అలాంటి మనల్ని బాగు చేయటానికి ఆయన ప్రేమ చూపించాడు. ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు. ప్రేమతో కల్వరి సిలువలో మనందరి కోసం తన రక్తాన్ని కార్చాడు. ఆయన చూపించిన ప్రేమ, ఆయన పొందిన శ్రమలు మనకి నిదర్శనం. ఎవరైనా కొడితే వాళ్ళని నిలువరించడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుణ్ణి దూషిస్తుంటే బదులు పలకని ప్రేమ, దేవుణ్ణి కొరడాలతో కొడుతుంటే ఆ బాధను అనుభవించిన ప్రేమ, ముఖం మీద ఉమ్మి వేస్తే అవమానాన్ని సహించిన ప్రేమ, శరీరం అంతా గాయాలు పాలైతే సహించిన ప్రేమ, చేతుల్లో కాళ్ళలో మేకులతో బంధించబడిన ప్రేమ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని పలికిన ప్రేమ, తండ్రికి తన ఆత్మను అప్పగించి ఆయన చనిపోయి తిరిగి లేచిన ప్రేమ. ఇంకా ఎంత ప్రేమ అంటే దుర్మార్గులు నీచులమైన మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. ఇంకా ఎంత ప్రేమ అంటే మనం ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించు అంటే ఒక్క మాటలో మనల్ని క్షమించేసిన ప్రేమ. ఇక మీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం ఉంచుకొనని చెప్పిన ప్రేమ. ఉచితంగా మనకు రక్షణ భాగ్యమును దయచేసిన ప్రేమ. పరలోక పట్టణములో మనల్ని వాస్తవులుగా చేసిన ప్రేమ. ప్రేమ, ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమా స్వరూపి. ఆయన ఇచ్చిన మనకి ఆత్మఫలాల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. మొదటిలో ప్రేమ. బైబిల్ మొత్తం సారాంశం ప్రేమ అని అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు. ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచును. అట్టి ప్రేమలో మనము నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏం ప్రేమ ఇది? జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఆయన క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏర్పరిచాడు. ఎందుకు మనల్ని ఏర్పరిచాడు? ఎందుకు మనల్ని ప్రేమ చూపించాడంటే మనము పరిశుద్ధులముగా ఉండాలని, మనము నిర్దోషులముగా ఉండవాలని. ఏమవుతుంది పరిశుద్ధులంగా ఉంటే? నిర్దోషులంగా ఉంటే ఏమవుతుందంటే ఆ పరిశుద్ధ పట్టణంలో మనము ప్రవేశిస్తాం కాబట్టి.
హక్కుదారులం అవుతాం కాబట్టి అట్టి ప్రేమను మన మీద చూపించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి, ప్రేమయందు ఏరుపారి స్థిరపడాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. 19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రేమయందు మనము కలిగి ఉండాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రేమకు సాదృశ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు. జగత్ పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండడి. ఎందుకంటే ఆయన మన మీద ప్రేమ చూపించాడు. ప్రేమకు నిదర్శనం ప్రభువైన యేసుక్రీస్తు వారు. గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి చూసారా ఆయన ప్రేమ. నేను క్రీస్తునందు జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన క్రీస్తు ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి సైతం ఆయన ఇష్టపడి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అది ఆయన ప్రేమ. ఈ లోకంలో ఎవరు మన కోసం ఏ సహాయం చేయలేరు. ఒకవేళ చేసినా అది సహాయం చేశారని వాళ్ళు చాలా గొప్పగా భావిస్తారు. కానీ యేసు ప్రభు మన పట్ల చూపించిన ఆ ప్రేమ, ఆయన మరణాన్ని సైతం మనకి, ఆయన ప్రాణాన్ని సైతం మనకి అప్పగించిన ఆ ప్రేమ నిష్కపటమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ మనకి చూపించాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండు. ఆయన ప్రేమ ఏంటో మనం చూసాము. తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ, మనకి రక్షణ భాగ్యం దయచేసిన ప్రేమ. అట్టి ప్రేమలో మనం నిలిచి ఉండి ఆ ప్రేమామయుణ్ణి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రవందనములైనా. మీ ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నారు. మీ ప్రేమలో మేము నిలిచి ఉండే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రవందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.